అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తెలుగులో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది సీతారాం ఫేమ్ మృణాల్ ఠాగూర్. ప్రస్తుతం హిందీ, తెలుగు భాషల్లో ఈ భామ భారీ చిత్రాల్లో నటిస్తుంది. అల్లు అర్జున్ అట్లీ కాంబో చిత్రంలో ఈ సొగసరి ఓ కథానాయికగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుస భారీ సినిమాలతో ఆర్థికంగా కోలుకున్న స్థాయికి చేరుకున్నప్పటికీ ఖర్చు విషయంలో మాత్రం పొదుపు పాటిస్తూ ఉందట యమ్మడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా డబ్బుపై నియంత్రణ ఉండాలంటూ మృణాల్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాకు ఖరీదైన దుస్తులు కొనడం అస్సలు ఇష్టం ఉండదు. వాటి కోసం ఎంతో ఖర్చు పెడతాం. ఏదో ఒక సందర్భంలో ధరించడం తప్ప అవి ఎక్కువ సమయం బీరువాల్లోనే ఉండిపోతాయి. అందుకే దుస్తుల విషయంలో 2-3 వేల కంటే ఎక్కువ ఖర్చు చేయను. ఫిల్మ్ ఈవెంట్స్కి మాత్రం కాస్త ఖరీదైన డిజైనర్ క్లాత్స్ ధరిస్తాను. అయితే వాటిని అద్దెకు తెచ్చుకుంటాను. అంత డబ్బులు పెట్టి ఎప్పుడు బట్టలు కొనను అని చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజిత్ సైన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినిమాలో నటించిన ఒక్కొక్క పాత్రను రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రకాష్ రాజ్ ఇందులో సత్యదాదా అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించింది. అయితే గత కొన్ని రోజులుగా ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ ఓజీలో నటిస్తూ ఉండటంతో ఫ్యాన్స్ అందరూ షాక్కి గురయ్యారు. యువ కథానాయకుడు రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. భాగ్యశ్రీ బోరిసే కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన బర్త్డే సందర్భంగా ఉపేంద్రకి బర్త్డే విషెస్ తెలుపుతూ ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఈ చిత్రంలో ఉపేంద్ర తన నిజ జీవితానికి తగ్గట్టే సూపర్ స్టార్గా ఆంధ్ర కింగ్ సూర్యకుమార్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన అభిమానిగా రామ్ పోతినేని కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ ఉండగా వివేక్ మెర్విన్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ఆ సంపన్నుడి సతీమణి నీతా అంబానీ ఆ రేంజ్కు తగ్గట్లే ఉంటుంది. ఎక్కడ ఆమె వైభవం తగ్గదు. రిచ్నెస్కు కేర్ ఆఫ్ అడ్రస్ ఆమె. ఈవెంట్లకు తగ్గట్టు కట్టుబొట్టుతో ఆకట్టుకుంటూ ఉంటారు. పూజ, వివాహాది కార్యక్రమాలకు సంప్రదాయ చీరకట్టులో దర్శనమిచ్చే నీత బిజినెస్ ఈవెంట్లలో అందుకు తగ్గట్టు దుస్తులను ధరిస్తూ ఉంటారు. బాలీవుడ్ సినీ సెలబ్రిటీలకు తీసిపోని రీతిలో ఫ్యాషన్ను ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా మరోసారి ఆమె తన ఫ్యాషన్ సెన్స్ను ప్రదర్శించారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నేడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్యన్ దర్శకత్వంలో రాబోతున్న తాజా వెబ్ సిరీస్ బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్. ఈ సిరీస్ సెప్టెంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ముంబైలో ప్రీమియర్ను ప్రదర్శించారు మేకర్స్. దీనికి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు అపర కుబేరుడు ముఖేష్ దంపతులు తదితర రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో నీతా అంబానీ తన స్టైలిష్ లుక్తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రీన్ శారీలో అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె ధరించిన నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజిత్ సైన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్ర యూనిట్. అయితే ఈ మూవీ విడుదలకు వారం రోజులే ఉండటంతో తాజాగా ట్రైలర్ అప్డేట్ను పంచుకుంది. 21న ఉదయం 10:08 విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకుంది. టాలీవుడ్ నుంచి రాబోయే ప్రెస్టీజియస్ ప్రాజెక్టులలో కల్కి 2 ఒకటి. నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం కల్కి సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రం రాబోతుంది. ప్రభాస్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించగా దీపిక పదుకొనే, దిశా పటాని కథానాయికలుగా నటించారు. కమల్ హాసన్ విలన్గా నటించగా అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, శోభన తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. అయితే ఈ సినిమాకు పార్ట్ 2 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ను చిత్ర బృందం వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ నుంచి బాలీవుడ్ నటి దీపిక పదుకొనే తప్పుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది. కల్కి 2 సినిమాలో దీపిక పదుకొనే భాగం అవ్వట్లేదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. చాలా విషయాల్లో పరిశీలించిన తర్వాత తమ పార్ట్నర్షిప్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
ప్రముఖ దర్శకుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే రామ్ గోపాల్పై మరో కేసు నమోదైంది. రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా ఫిర్యాదుతో ఆయనపై రాయదుర్గం పోలీసులు కేసు ఫైల్ చేశారు. 2022లో దహనం అనే వెబ్ సిరీస్ను ఆర్జీవీ నిర్మాతగా తెరకెక్కించారు. అదే ఏడాది ఏప్రిల్ 14న ఆ సినిమా విడుదలైంది. ఫ్యూడలిస్టులు మావోయిస్టుల మధ్య జరిగే పోరాటాన్ని ఆధారంగా చేసుకుని ఆర్జీవీ నిర్మాణ సారథ్యంలో డైరెక్టర్ అగస్త్య మంచు దీనిని రూపొందించారు. ఓ కమ్యూనిస్టు నేతను ఏ విధంగా హత్య చేశారు, తన తండ్రి మరణానికి ఆయన కొడుకు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది ఇందులో చూపించారు. ఈ సినిమాను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెప్పిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించినట్లు ఆర్జీవీ వెల్లడించారు. అయితే అదంతా నిజం కాదని, తాను ఎవరితోనూ వాస్తవ ఘటనలంటూ చెప్పలేదని పేర్కొంటూ అంజనా సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత గుర్తింపును దుర్వినియోగం చేశారని అందులో పేర్కొన్నారు. అనుమతి లేకుండా తన పేరును ఉపయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టాలీవుడ్ స్టార్ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న నటికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మీనాక్షి చౌదరి శ్రీవారిని దర్శించుకుని ఆలయం బయటకొస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటిని చూసిన భక్తులు ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగపడ్డారు. తమిళ నటుడు కవిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కిస్. దాదా సినిమాతో మంచి హిట్ అందుకున్న కవిన్ ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తూ ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ సతీష్ కృష్ణన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతూ ఉండగా రోమియో పిక్చర్స్ బ్యానర్పై రాహుల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సినిమా నుంచి తాజాగా తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇందులో కవిన్ ప్రేమ, ముద్దంటే అస్సలు ఇష్టపడని యువకుడి పాత్రలు కనిపిస్తూ ఉన్నారు. గతంలో జరిగిన సంఘటనల కారణంగా ప్రేమపై నెగటివ్ భావాలు ఏర్పడిన అతడి జీవితంలోకి ప్రీతి అనే అమ్మాయి ప్రవేశించిన తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయి అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు నెలకొల్పిన మహావతార నరసింహ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. తెలుగు సహా పలు భాషల్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 12:30 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఆధారంగా కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన సినిమా ఇది. 40 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం 8 రోజుల్లోనే 60 కోట్లకు పైగా వసూలు చేసింది. తక్కువ సమయంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ యానిమేషన్ సినిమాగా రికార్డు సృష్టించింది. మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా నందకిషోర్ తెరకెక్కిస్తున్న యాక్షన్ మూవీ వృషభ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ గురువారం విడుదలైంది. రాజ్గా మోహన్ లాల్ వీరత్వం ప్రదర్శించారు. తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీజర్లోని చివరి షాట్ తెలియజేస్తుంది. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. ఏఎన్ఆర్ నటించిన చిత్రాలు ఎప్పటికీ గుర్తుండిపోయే ఐకానిక్ సినిమాలు డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం. ఇప్పుడు ఈ 2 సెప్టెంబర్ 20న రీ రిలీజ్ కానున్నాయి. వీటి టికెట్స్ సెప్టెంబర్ 18 నుంచి బుక్ మై షోలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లో ఎంపిక చేసిన థియేటర్స్తో పాటు విజయవాడ స్వర్ణ ప్యాలెస్, వైజాగ్ క్రాంతి థియేటర్, ఒంగోలు కృష్ణ టాకీస్లలో ఈ సినిమా రీ రిలీజ్ కానున్నాయి. ఈ థియేటర్లలో టికెట్స్ బుక్ మై షో యాప్లో బుక్ చేసుకోవచ్చు. ఏఎన్ఆర్ సినిమాలు ఎంతో మంది హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఆయన ఫ్యాన్స్కు, ముఖ్యంగా ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన సీనియర్ అభిమానుల కోసం అన్నపూర్ణ స్టూడియోస్ ఈ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కిష్కింధపురి. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఆడియన్స్కు ధన్యవాదాలు చెబుతూ టీం హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్కు దర్శకుడు అనిల్ రావిపూడి, బాబీ, అనుదీప్ వశిష్ఠలతో పాటు హీరో సాయి దుర్గతేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సెప్టెంబర్లో థియేటర్లు కలకలలాడుతున్నాయని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఇది సక్సెస్ఫుల్ సెప్టెంబర్ అన్నారు. వరుస సినిమాలతో పండగ వాతావరణం నెలకొందని, ఇదే కొనసాగాలని కోరుకున్నారు. కొన్ని నెలలుగా టాలీవుడ్ ఎదురు చూస్తున్న విక్టరీ వచ్చేసింది మిరాయి రూపంలో. ఆ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గారు. ఇదే మిరాయి. అప్పుడు మనోజ్ని చూడగానే షాక్ అయ్యా. నా కథ ఎలాగైనా యాక్షన్ హై ఎండ్లో చేయాలి అనేది ఉంది సార్.
విజువల్ ఎఫెక్ట్స్? ఫోటోగ్రఫీ ఈజ్ నాకు ఇట్స్ లైక్ మెడిటేషన్ ఫర్ మీ. చిరంజీవి గారి బాబీ సినిమా కూడా మీరు ఫోటోగ్రఫీ చేస్తున్నారని న్యూస్ వచ్చింది. అంటే మీరు ఎంతో కష్టపడి చేసిన సినిమా ఈగల్, నాకు తెలిసి బాగా కష్టపడి చేశారు. అప్పుడు నేను చూసా ఆ టైంలో. సో అది బాగా డిసప్పాయింట్ పడుతుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డయాగ్నైజ్ చేసి ఇది అని అయితే చెప్పలేము సార్, ఎందుకంటే అది ఎక్కడో రూట్ నుంచి మనం తీసుకున్న ఒక స్టైల్ ఒకటి గట్టిగా నమ్మి చేసాము, అది కొంచెం ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వలేదు అంతే. ప్రభాస్ చెప్పేదానికి ఇంకెలా ఉంటుంది అసలు ముందు రోజు ఎలా చేయడం కూడా అసలు బేబత్సంగా. ఎక్కడో ఒక పెద్ద మనిషి, ఒక స్టార్ వచ్చి కథ స్టార్ట్ చేస్తే అది చాలా పెద్దది అనేది బిలీవ్ చేయడానికి హెల్ప్ అవుతుందని నమ్మకం. రాక్షసత్వం కాకుండా దైవత్వం కూడా వినాశం చేస్తుందని చెప్పించడం అనేది కొంచెం అది విమర్శగా మీకు అనిపించలేదా రాసుకున్నప్పుడు? ఐ డోంట్ థింక్ ఇంకో బ్యానర్ నన్ను ఇలా బిలీవ్ చేస్తుందా అంటే ఐ డోంట్ నో. ఇంకో మనిషి నమ్మాలి కదా, బిలీవ్ చేస్తారా అనేది తెలియదు. రెండోది చాలా కొత్త కొత్త రకాలుగానో లేదా ఇంకా పవర్ఫుల్ వేస్లోనో యూజ్ చేసి ఉంటారు అనేది మైథాలజీలో మన ఓల్డ్ హిస్టరీలో ఉంటుంది అని ఒక బిలీఫ్. కొంచెం ఫిక్షనలైజ్ చేసాం, బట్ గ్లోరిఫై చేసాం సార్, తక్కువ చేసాం. మనోజ్ గారు మాట్లాడారు కదా నా మీద నెగిటివ్గా చెప్పుండొచ్చు, అయినా నన్ను పెట్టుకుని నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ అవకాశం ఇచ్చారు. మనోజ్ గారి మీద అసలు నెగిటివ్ ఏం లేదండి, మనం పెట్టుకుందాం అనుకుంటా. ఆయన చేస్తారా అనేది డౌట్. అంటే దర్శకుల్లో అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ వేస్టేజ్ ఎక్కువ జరుగుతుంది అనేది ఈ మధ్య బాగా ఎక్కువ వినిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ ఈ సినిమాలో కూడా 2 పార్ట్లు మీరు షూట్ చేసి మన రీజనింగ్ చెప్తాం, ఇది నేను ఎందుకు పెడుతున్నాను దానికి, నేను ఇలా అనుకుంటున్నాను బ్రదర్ బాగానే ఉంటుందేమో అని. బట్ రెండోసారి డైరెక్టర్ అన్నాక ఇంకా నో డిస్కషన్, తీసేసి వేరే పెట్టడమే. కానీ నాకు ఓవరాల్ లెంత్ 2:48 వచ్చేటప్పటికి, ఇంత పెద్ద కథలో 2:48 వచ్చేటప్పటికి ఏమనిపించింది అంటే దీన్ని తీసి సెకండ్ పార్ట్లో పెట్టుకుందాం. ఒక మంచి కథ, యాక్షనే, కానీ ఇంకో విధంగా రవితేజ గారితో తీయాలని అయితే ఉంది సార్. ఓకే, ఆయన బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ రోజు అంతా రెయిన్ ఫాల్ అని ఉంటుంది, మనకేం పర్మిషన్ ఉంటుంది. ఓకే, ఆ రెయిన్ ఏమో తగ్గుతూ ఉండదు, కానీ ఏదో రూపంలో రెయిన్ ఆగడము, మళ్ళీ రీస్టార్ట్ అయ్యి ఎందుకో అయిపోవడము. చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది సార్, విశ్వ గారు పంపించి చూపించారు. సినిమాలో ఒక స్పెషల్ అపీరెన్స్ ఉంది. స్పెషల్ అపీరెన్స్ ఉంది, అదేంటో చెప్పేసి. చూసారా మీరు అందరు సినిమా అసలు? చెప్పండి మీరు. నేను 1 2 3 అంటే మీరు చెప్పాలి, ఓకేనా? 1 స్పీచ్ అయిపోయినా అనిల్ యాదవ్. సో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ పిలిచినప్పుడు నేను హారర్ సినిమాలో అంటే నాకు భయం, థియేటర్లో చూడలేనని చెప్పాను. నేను నిజంగా నాకు భయం. సో సాహు గారికి ఆ రోజు మాట ఇచ్చినట్టు సో సినిమా చూశాను, చాలా చోట్ల భయపడ్డాను. థియేటర్ కూడా షేక్ అయిపోయినాయి కొన్ని సీక్వెన్స్లో, ముఖ్యంగా ట్రైన్ సీన్ మీ అందరికి చూసే ఉంటారు, అండ్ కన్స్ట్రక్షన్ సైట్లో సీన్ కానీ ఒకసారి థియేటర్ అందరూ భయపడిపోవటం అవన్నీ చూసి ఇంకొకసారి హారర్ సినిమా ఎవరు ప్రెషర్ ఇచ్చినా ఎవరు బతిమల్లా చూడకూడదని డిసైడ్ అయ్యాను. సో ఎనీవే ఈ సెప్టెంబర్ ఒక సక్సెస్ఫుల్ సెప్టెంబర్ లాగా అయింది. సో ఆ థియేటర్స్ అన్నీ ఆడియన్స్తో కలకల్లాడిపోతున్నాయి. అండ్ కొత్త లోక, లిటిల్ హార్ట్స్, మిరాయ్ అండ్ ఇప్పుడు కిష్కింధపురి. సో ఇండస్ట్రీకి వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఒక థియేటర్స్లో ఒక చిన్న ఫెస్టివల్లా ఉంది. అండ్ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ అస్. సో ఇది ఇలాగే మొమెంటం కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా కిష్కింధపురి టీం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ డైరెక్టర్ కౌశిక్ ఎక్కడ్రా. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆడియన్స్ని, ఇతను తీసిన సినిమాకి ఇతని కాస్ట్యూమ్కి ఏమైనా సంబంధం ఉందా? ముందు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. అలానే మీడియా మిత్రులందరికీ
ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే మా కిష్కిందపురి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. నిజంగా మీ అందరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంత మంచి స్థాయిలో నుంచోబెట్టినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ అలానే వేదికను అలంకరించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారికి, బాబీ గారికి, అనుదీప్ గారికి, వశిష్ఠ అన్నకి, అలానే ఇక్కడికి వచ్చి చేసిన నా బ్రదర్లానే నా ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ గారికి, సాయి దుర్గతేజ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా మేమందరం నిజంగా అంటే ఈ సినిమాని మాకు సక్సెస్ మీట్కి ఏదో గెస్ట్లా రాలేదు, వాళ్ళు మా అందరికి ఒక ఫ్యామిలీలా వచ్చారు. నిజంగా అది చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగు సినిమాలు థియేటర్కి మంచి జనాలు ఎక్కువ మంది రావట్లేదని ఒక చిన్నది ఉండింది. బట్ చాలా ఈ సెప్టెంబర్ మంత్ చాలా చాలా బాగుండింది. అందరు వచ్చి జనాలు థియేటర్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మా అందరికి చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంత మంచి సక్సెస్ అయినందుకు వాళ్ళందరూ వచ్చి మా హోల్ టీమ్ని బ్లెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే బాబీ అన్న ఫస్ట్ సినిమాకే నాకు అల్లుడు సీన్కి ఒక మంచి కథ ఇచ్చారనమాట. అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో ఆయన వచ్చి మాకు బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలానే అనిల్ అన్న కూడా నాకు ఎంతో ప్రతి ఒక్కరితో ఒక పర్సనల్ ర్యాప్ ఉందండి. అందరితో వచ్చి మమ్మల్ని సెలబ్రేట్ చేసినందుకు, మమ్మల్ని వచ్చి విష్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ కిష్కిందపురి లాంటి సినిమా తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా. చాలా సినిమాలు ఓటీటీలో వచ్చాక చూద్దాం అనుకుంటారు, బట్ ఐ ఫీల్ కిష్కిందపురి లాంటి సినిమా థియేటర్లోనే తప్పకుండా ఎంజాయ్ చేయాల్సిన సినిమా. మీ అందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూసి మా హోల్ టీమ్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఈ సినిమా డెఫినెట్గా మీరు చూసి మీ 2 hours టైం వేస్ట్ అవ్వలేదు అనుకుంటారు. తప్పకుండా ఈ సినిమా చూసి చెప్పండి. మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. ఈ సినిమా అందరు ఒపీనియన్స్ కంటే ఈ సినిమా చూసిన వాళ్ళని అడగండి ఈ సినిమా ఎలా ఉందో. తప్పకుండా మిమ్మల్ని అందరూ అలరించే సినిమా. సో ఈ సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ స్టేజ్ మీద సక్సెస్ అంటే ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ అమ్మగారు మాట్లాడినప్పుడే, అంటే ఆవిడ రికగ్నిషన్ వచ్చింది అని చెప్తున్నారు కదా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ కౌశిక్. ఇట్స్ నాట్ సక్సెస్ మీట్ కానీ ఇది అని కాదండి. ద బిగ్గెస్ట్ సక్సెస్, బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అంటే అమ్మగారు ఇచ్చింది. సో బిగ్గెస్ట్ గుడ్. అండ్ సాహు గారితో నాకు చిన్న అనుబంధం అండి. సాహు గారు వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్ అండి డిగ్రీలో, వేణు అని. సో ఆ బాండ్ అప్పటి నుంచి ఉంది. అండ్ సాయిబాబుతో నాకున్న పరిచయం నాకు మామూలుగా కాదు. బాంబేలో స్టార్ట్ అయింది. బాంబేలో మా ఇద్దరు యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాను 2010లో. అండ్ ఇట్స్ బీన్ 15 years. దాని తర్వాత మేము ఇద్దరం కిక్ బాక్సింగ్ క్లాస్ అని, జిమ్నాస్టిక్స్ అని, డాన్స్ అని, అసలు మామూలు ప్రాక్టీస్ కాదు. అసలు ఫిల్మ్ నగర్ మొత్తం రచ్చలిపేసేవాళ్ళం. సో మా బాండింగ్ అలా ఉంది. వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ అనుపమ యాక్చువల్లీ ఐ డిడ్ అ ఫిల్మ్ విత్ హర్. అది పెద్దగా ఆడలేదు, కాకపోతే ఈ సినిమాను ఇంకా సాయిబాబుతో చేసిన ముందు సినిమా కూడా చాలా బాగుంది. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్. అండ్ ఈ సినిమా నాకు ఎలా ఉందంటే ఈ స్టేజ్ నా రీయూనియన్ లాగా ఉందండి. ఎందుకంటే నా 10th class క్లాస్మేట్ వశిష్ఠ గారు ఉన్నాడు, ఇంకో పక్కనేమో ఇంకా కనిష్క్ గారు నా క్లాస్మేటే. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ రీయూనియన్ నాకైతే. వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ హియర్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ మనీషా గారు, వెరీ గుడ్ జాబ్ అండి. అండ్ చైతన్ భరద్వాజ్ గారికి ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ ఫ్రమ్ పిల్లరా, ఆ సాంగ్ RX100 నుంచి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. అండ్ దెన్ SR కళ్యాణ మండపం, ఎవ్రీథింగ్. సారీ కొద్దిగా కంగారు వచ్చేస్తుంది, హారర్ సినిమా కదా. అండ్ ఈ స్టేజ్ మీద నాకు బాగా క్లోజ్ అయిన మా అనిల్ అన్న నేనైతే వెయిట్ చేస్తున్నా మన సినిమా కోసం, అదే మా మావిత సినిమా కోసం. ఎందుకంటే అన్న 2015లో ఊరిని చెప్పాడు, నాకు కోరిక ఏంటంటే నేను చిరంజీవి గారితో సినిమా తీయడం కోసం వచ్చే ఇండస్ట్రీకి చేస్తానని చెప్పారు. 10 years తర్వాత హీస్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ చిరంజీవి గారు. వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కౌశిక్ ముందుగా చెప్పాను, ఏదైతే తను అనుకున్నాడో స్క్రీన్ మీదకి వచ్చింది. నేను చెప్పినట్టు కూడా ఒక హాలీవుడ్ లెవెల్లో సినిమా మాది ఉంటుందని ఫీల్ అయ్యాము. సేమ్ ఆడియన్స్ కూడా చూసి అదే థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అండ్ మన సాయి శ్రీనివాస్ గారు కథనంగానే ఎమ్మటే ఇది ఆయన కూడా రెగ్యులర్గా చేసే కమర్షియల్ సినిమాస్ నుంచి ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తే బాగుంటుందని ఆయన కూడా ముందుకు రావటం. అండ్ అనుపమ పరమేశ్వరన్ మీ అందరూ తెలుసు, షీఈస్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ఆ రోల్లో పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ కాబట్టి మేము ఆమెను పెట్టుకోవడం జరిగింది. అండ్ షీ గేవ్ హర్ బెస్ట్. ఇలా అందరూ
వాళ్ళ రోల్స్లో ఎక్సీడ్ అయి చేశారు. అందుకనే ఈ మూవీ ఆడియన్స్ నుంచి అంత లవ్ తీసుకుంటుంది. అండ్ ఆడియన్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు యునానిమస్గా మామూలుగా ఇది బాగుంది అది బాగుందని కాకుండా టోటల్ ఫిలిం అందరికీ బాగా నచ్చింది కాబట్టి వాళ్ళ సినిమా ఇంత విత్స్టాండ్ అయ్యి అన్ని సెంటర్స్లో బాగుంది. అది మనం డిస్ట్రిబ్యూటర్స్ గారు కూడా చెప్పారు, దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అని. దట్ గివ్స్ అస్ ఒక ప్రొడ్యూసర్గా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మేము తీసిన హారర్ మూవీయే, బట్ లాస్ట్కి హ్యాపీ మూవీగా ఎండ్ అవుతుంది. దిస్ ఈజ్ మచ్ నీడెడ్ హిట్. హీరో గారికి కానీ డైరెక్టర్ కానీ నాకు కానీ మా అందరికీ ఇది కొత్త ఉత్సాహం ఇది ఇచ్చినందుకు. అండ్ మీడియా సపోర్టెడ్ అస్, చాలా ఫస్ట్ నుండి సపోర్ట్ చేశారు బాగా. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చే 1 వీక్ కూడా వాళ్ళ సపోర్ట్ మాకు కావాలి. ఇంకా చూడని వాళ్ళు కూడా ఈ సినిమా చూసేట్టుగా వాళ్ళు తీసుకెళ్ళాలి సినిమాని. ఐ రిక్వెస్ట్ దెమ్. అండ్ మీడియా అందరికీ, మా పిఆర్ఓ వంశీశేఖర్ వీళ్ళందరూ పనిచేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ కమింగ్ టు మై టెక్నికల్ టీమ్, చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకి మెయిన్ అసెట్ తనే అని మనందరం ఫీల్ అవుతున్నాం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.